క్షేత్రంలో పుణ్యక్షేత్రంలో మనందరము కూడా భగవంతుడిని దర్శించి పరమ పావనమైనటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మీ అందరికీ ఈ క్షేత్ర మాహాత్మ్యం తెలిసే ఉంటుంది. కోటాను కోట్ల దేవతల యొక్క సద్గురు పరంపర యొక్క అనుగ్రహము మన భారతీయులందరి మీద ఉంది. మనం ఎంతో భాగ్యవంతులము. ఈ పుణ్యభూమిలో జన్మించినటువంటి మనందరికీ కూడా భక్తి ద్వారా, జ్ఞానము, నిష్కామ కర్మయోగం ద్వారా పరబ్రహ్మ స్వరూపాన్ని పొందేటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాము. ఈ పుష్పగిరి క్షేత్రం అన్నటువంటిది చాలా పుణ్యంతో కూడినటువంటి, ఎంతోమంది మహాత్ముల యొక్క, భగవంతుని యొక్క, వాళ్ళ యొక్క శక్తి అనుగ్రహం అంతా ఇక్కడ నిక్షిప్తము చేయబడి ఉంది. పరమ పావనమైనటువంటి పంచ నదులు ఇక్కడ కలిసి ప్రవహించడము జరుగుతూ ఉంది. వైద్యనాథేశ్వర స్వాముల వారు, చెన్నకేశవ స్వాముల వారు, రాజ్యలక్ష్మి అమ్మవారు, యోగ ఆంజనేయ స్వాముల వారు, ఇలా సకల దేవతలు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. మనల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎంతో సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయము ఇక్కడ నిర్మాణము చేయబడి ఉంది. అద్భుతమైనటువంటి శిల్పకళ అన్నటువంటిది కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా మనకి వ్యక్తమవుతూ కనిపిస్తూ ఉంది. మనందరము కూడా ఇప్పుడు చేసేటువంటి ఈ గిరి ప్రదక్షిణ అన్నటువంటిది చాలా సత్కార్యము, ఎంతో ఉన్నతమైనటువంటిది, మంచి తపస్సు అని కూడా చెప్పుకోవాలి. ఇది గొప్ప తపస్సు అన్నమాట. మనము ఈ కలియుగంలో ఉండి తరించడానికి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి సాధనలు అన్నటువంటివి చాలా ఉపయోగపడతాయి. ఇంతమందిని సమైక్యపరుస్తోంది అంటే ఒక దైవిక శక్తి ఉంటేనే సాధ్యమవుతుంది కదా. సనాతన ధర్మం అన్నటువంటిది ఎంతో గొప్పది. ఈ ధర్మాన్ని ఆచరించి మనందరము కూడా ఉన్నత స్థితిని పొందడానికి ఇటువంటి సాధనలన్నీ కూడా ఏర్పాటు చేయడము జరిగింది. ఇది ప్రతి పౌర్ణమికి చాలా చక్కగా జరిపిస్తూ ఉన్నారు. ఈరోజు పుష్పగిరి ప్రదక్షిణ వార్షికోత్సవము అన్నటువంటిది ఎంత అద్భుతంగా చూడండి. ఎక్కడ చూసినా మీరు ఆహ్వానించిన తర్వాత కూడా చాలామంది చెప్తూ ఉన్నారు, చాలా మంచి కార్యం చేస్తున్నారు మాతాజీ, మేము కూడా వెళ్తూ ఉన్నాము పుష్పగిరికి అనేసి చెప్తూ ఉన్నారు. చాలా చక్కటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టి ఇంతమందిని ఇన్వాల్వ్ చేస్తూ ఉండటము చాలా ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంది. మేము ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, భక్తులందరూ కూడా ఎంత భక్తితో, శ్రద్ధతో ఈ విధంగా ప్రదక్షిణ అన్నటువంటిది చేయడం అంతా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమము, ఈ సాధన అన్నటువంటిది మహోన్నతంగా ఇంకా బాగా జరుగుతూ ఇంకా వేలాది మందికి చేరాలి అనేసి కోరుకుంటూ ఉన్నాము. మనం చేసేటువంటి సాధనలో శారీరకమైన, మానసికమైన, బుద్ధిపరమైనటువంటి సాధనలన్నీ చేస్తున్నప్పుడు ఈ స్థాయిల్లో మనకి శుద్ధత అన్నటువంటిది కలిగి, పవిత్రత కలిగి, మన ఇంద్రియాలు, మనస్సు అన్నటువంటివి భగవంతుని యందు లగ్నం కావడము జరుగుతుందన్నమాట. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి కార్యక్రమంలో అనేక మంది పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ ప్రదక్షిణ అన్నటువంటిది చేయటము మీరు గమనించినట్లయితే మనము పూజా కార్యక్రమంలో ఆత్మ ప్రదక్షిణ, నమస్కారము అన్నటువంటిది చేస్తూ ఉంటాము. ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క, అంటే ఆత్మ ప్రదక్షిణ అన్నప్పుడు భగవంతుడు, పరమాత్మ మనలోనే ఉన్నారు అనేసి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు గిరికి ప్రదక్షిణ చేస్తున్నాము అంటే ఈ గిరి ఏ స్వరూపమై ఉంటే ప్రదక్షిణ చేస్తున్నాము, ఏమని అనుకొని చేస్తూ ఉన్నాము? కేవలము ఒక కొండ లాంటిది కాదు, సాక్షాత్తు భగవంతుడే ఈ రూపంలో ఉన్నారు. ఎంతోమంది సిద్ధ పురుషులు, మునులు, మహాత్ములంతా కూడా ఇక్కడ తపస్సులు చేసి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు.